ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆర్డీఓ మాధవి, డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. జాతీయ మారక ద్రవ్యాల నిరోధక దినోత్సవం పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల వల్ల అనర్థాలు ఎక్కువగా ఉంటాయని, వాటి వల్ల తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణ పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని, చెడు మార్గంలో వెళ్లినట్లయితే వారిని సన్మార్గంలోకి తెచ్చేందుకు పాటుపడాలని వారు సూచించారు. మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యంగా ఓన్లీ ఈ డ్రగ్స్ మీద, అంటే ఈ రోజుల్లో యువత అంతా చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. అక్కడక్కడ మీరు మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకుండా అందరూ బాగుండాలని, మీ ఆరోగ్యం బాగుండాలని, డ్రగ్స్తో అలవాటు పడొద్దని ఈ ప్రభుత్వం కూడా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని ఈరోజు అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించాలని కూడా మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ గంజాయి, తర్వాత డ్రగ్స్, ఇంకా చాలా రకాల డ్రగ్స్ ఉంటాయి. అంటే మనకు సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో తెలిసింది ఎక్కువ గంజాయి అంటారు. ఈ గంజాయి విషయంలో ఏదో అలవాటు పడ్డప్పుడు అయితే దాన్ని మాన్పించవచ్చు, కానీ మత్తు పదార్థాలకు అలవాటు పడిన తర్వాత ఒకసారి అలవాటు పడినట్టయితే అతని యొక్క జీవితం ఖరాబ్ అవుతుంది. మళ్ళీ అతను మాందామన్నా మానినా కానీ ఆరోగ్యం సహకరించదు. ఆరోగ్యం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, పెట్టి వెండర్స్ ఉంటారు. వాళ్ళు మీకు తెలియకుండానే మీకు ఒక కొత్త ఏదో ఐటమ్ వచ్చింది, దాని పేరు వేరే చెప్పి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీ యొక్క పిల్లలు, మీ పక్కన మీ స్నేహితులు ఉంటారు, మీ బ్యాచ్మేట్ ఉంటారు, వాళ్ళ యొక్క ప్రవర్తన అబ్జర్వ్ చేయండి. ఇతను ప్రతిరోజు ఏ విధంగా ఉండేది, ఈరోజు ఏంటి చాక్లెట్ తిన్న తర్వాత ఈ విధంగా చూస్తున్నాడంటే అది ఒక అనుమానాస్పదమైన వస్తువు కింద గుర్తించి కొద్దిగా అవేర్నెస్ కలిగి ఉండాలని మీ అందరికీ తెలియజేస్తుంది. మేడం, మీరు ఒకసారి వచ్చిన చాక్లెట్లను రకరకాలుగా పిల్లల్ని మభ్యపెట్టి ఆ చాక్లెట్స్ ఇచ్చే అవకాశం ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇప్పుడు హైదరాబాద్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని సెపరేట్గా ఒక ఈ పోలీస్ వ్యవస్థలోనే ఒక కొత్త వింగ్ను ఏర్పాటు చేశారు. మీకు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మీరు ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి చెప్తాము. రెండవది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో అవేర్నెస్ కల్పించాలి. ఎలాంటి డ్రగ్స్ సంబంధించిన సమాచారం ఉన్నా మన పోలీసులకి. రెండవది ఈ ముఖ్యంగా మీరు ప్రతిరోజు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనకు కాలేజీల దగ్గరనైనా స్కూల్స్ దగ్గరనైనా ఈ పాన్ షాప్స్ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు మన నెక్స్ట్ భావితరాలను నిర్మించేది పిల్లలే కాబట్టి ఈ డ్రగ్స్ అనేది పెద్దవాళ్ళు కూడా తీసుకోవద్దు, పిల్లలు అస్సలే తీసుకోవద్దు. అంటే డ్రగ్స్ అనేది డైరెక్ట్గా ఇట్లా చాక్లెట్స్లో కలుపుతున్నారు కాబట్టి ఈ చాక్లెట్స్ అనేవి మీరు జాగ్రత్తగా, ఒకవేళ అట్లాంటి సింటమ్స్ మన దగ్గర స్టూడెంట్స్ ఎవరైనా ఉండి తిని ఉంటే మీరు ఇమీడియట్గా ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇస్తే ఆ షాప్స్ కూడా సీజ్ చేసేది.
షాప్స్ పోతుంది, మీరు బానిసలు అయిపోతారు అనమాట, ఇక చదువుకోలేరు అనమాట. సో అవి ముందే ఫస్ట్ ఇనిషియల్గా కనిపెట్టి పిల్లలు సమానంగా ఉన్నా కూడా మీరు ఇంటిమేషన్. ఓకే, థ్యాంక్ యూ అనిత.